హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అందుబాటులో ఉంది. సిలబస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ వస్తూనే ఉంటుంది. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సిలబస్ ప్రకారంగా అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా డిస్కషన్ చేసుకునే ఉంటున్నాం. సో వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు. వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి క్లియర్ చేసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది, ఆ మెడికల్ టెస్ట్ జరిగే ప్రాసెస్లో ఐసైట్ ఉన్న వాళ్ళకి ఏ పోస్ట్ అనేది వస్తుంది, అంటే మనము పోస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టిన పోస్టే వస్తుందా లేకపోతే వేరే పోస్ట్ వస్తుందా అనే దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన తర్వాత సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీంట్లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే, క్వాలిఫై అయితే, ఆ మెరిట్ లిస్ట్లో నుంచి నీకు పీఈటీ పెట్టడం జరుగుతుంది, అంటే ఫిజికల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నీకు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే నీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ టెస్ట్లో ఎలాంటి టెస్టులు చేయడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ ఏం చేస్తారు, ఏ హాస్పిటల్స్లో చేస్తారు అనేది కూడా చాలామంది డౌట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు బాగా అబ్జర్వ్ చేస్తే రైల్వేస్లో కూడా తప్పకుండా ఇలాంటి టెస్టులు చేసుకోవడానికి వాళ్ళకి సపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో అక్కడ నీకు మెడికల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నీకు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అనేది తీసుకొని ప్రతిదీ కూడా జాగ్రత్తగా టెస్ట్ చేసుకుంటారు. దీంట్లో ఏ ఒకటి ఉన్నా కూడా మిమ్మల్ని హోల్డ్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు, ఆ తర్వాత వచ్చేసి బ్లడ్ టెస్ట్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు, అంటే ఏదైనా డిసీజెస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ తర్వాత యూరిన్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది బాడీ మొత్తం కూడా. సో ఆ బాడీ మొత్తంలో ఏ పార్ట్స్లో మెయిన్ అబ్జర్వ్ చేస్తారంటే చెస్ట్ పార్ట్లో ఎక్స్రే తీసి అబ్జర్వ్ చేస్తారు. సో ఆ తర్వాత హ్యాండ్స్, ఆ తర్వాత లెగ్స్, ఇవి కూడా ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే చెస్ట్ అనేది ఖచ్చితంగా హార్ట్ ఏమైనా ప్రాబ్లంగా ఉందా లేకపోతే హెల్తీగానే ఉన్నారా, ఆ తర్వాత హ్యాండ్స్, లెగ్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమందికి ఐరన్ ప్లేట్స్ వేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేసి తప్పకుండా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మెయిన్ ఐసైట్ ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. కమెంట్ సెక్షన్లో చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ లాంగ్ విజన్ అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దూరం నుంచి అక్షరాలు అనేవి కనబడుతున్నాయా లేదా ఒకసారి బాగా టెస్ట్ చేసుకుంటారు. సో దీంట్లో మనకి 6/6 టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత 6/9 టెస్ట్ ఉంటుంది. ఇలా టెస్ట్లు అనేది చేసి టెస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు A1 వచ్చిందా, A2 వచ్చిందా, B1 వచ్చిందా, B2 వచ్చిందా అనేది వాళ్ళే సీక్రెట్గా నీకు మెడికల్ దాంట్లో మొత్తం రాసి పైకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒక సాధారణ వ్యక్తి 6 మీటర్స్ దూరంలో చూసే విజన్ ఏదైతే ఉందో నువ్వు కూడా అలానే చూడాలి. సో అలాగ చూస్తున్నావు అంటే నువ్వు సాధారణమైన వ్యక్తే, అంటే నీకు సైట్ ప్రాబ్లం ఏమీ లేదు అని దాని అర్థం. సో ఇలా వచ్చిందంటే మాత్రం నువ్వు టాప్ కేటగిరీలోనే ఉన్నావు. అలాంటప్పుడు ప్రతి ఒక్క పోస్ట్ నీకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందరూ దేనికోసం ట్రై చేస్తుంటారు, పాయింట్స్మెన్ బి కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ పాయింట్స్మెన్ బి పోస్ట్ రావాలంటే మాత్రము ఖచ్చితంగా నీకు విజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఎలాంటి సైట్ ప్రాబ్లం లేదు అని వాళ్ళు క్లియర్ చేస్తే తప్ప నీకు పాయింట్స్ బి అనేది రావడానికి అవకాశం లేదనమాట. ఒక సాధారణమైన వ్యక్తి 9 మీటర్స్లో చూడగలుగుతున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు 6 మీటర్స్ అయినా చూడగలిగి వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటి టెస్ట్లో నీకు ఖచ్చితంగా హై లెవెల్లోనే మెడికల్ వచ్చిందంటే మాత్రం పాయింట్స్మెన్ బి రావడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఎక్కువ దూరంది చూడలేకపోతున్నావు, దూరం పెరిగే కొద్దీ నీకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రము ఇక్కడ నీకు ఈ దీంట్లో A2 మనకి కేటగిరీస్ వచ్చేసి A2 కేటగిరీ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రూప్ డిలో. సో A2 కేటగిరీ నీకు రాదు. సో నువ్వు చూసే ఆ విజన్ని బట్టి నీకు B1 ఇవ్వాలా, B2 ఇవ్వాలా లేకపోతే C1 ఇవ్వాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇలాంటి పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాయింట్స్ బికి టాప్ పొజిషన్ ఇచ్చావు, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు. సో నీకు మాత్రము ఐ టెస్ట్లో వచ్చేసి A2 రాలేదు అనుకుందాము, అలాంటప్పుడు నీకు పాయింట్స్ బి రాదు. సో అది కాకుండా రిమైనింగ్ పోస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు దేనికైతే ఇచ్చావో
దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నీకు B1 వచ్చిందా, అయితే B1 అనేది ఏ పోస్ట్కి ఉంది అని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే, ఫలానా పోస్ట్కి ఉంది కాబట్టి ఈ పోస్ట్ తనకి అలాట్ చేద్దామని చెప్పేసి ఆ పోస్ట్ నీకు అలాట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగా పోస్ట్ ఇవ్వకుండా ఇంటికి పంపడం అనేది ఏమీ ఉండదు. సో నువ్వు ఇక్కడ దేనికైతే ఎలిజిబుల్ అవుతావో దానికి సంబంధించిన పోస్ట్ మాత్రమే ఇస్తారు. సార్ ఆ పోస్ట్ ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఏ పోస్ట్ B1 కేటగిరీ, లేకపోతే ఏ పోస్ట్ A1 కేటగిరీ, A2 కేటగిరీస్, అవన్నీ నేను లిస్ట్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో చూడండి, వాళ్ళు ఎవరైనా తప్పక చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత C కట్ ఉంటుంది, అంటే C అనేది ఇలా రాసి సో ఎటువైపు ఉంది, అప్ సైడా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా అనేది ఖచ్చితంగా చెప్పమని అడగడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇషిహారా టెస్ట్ అనేది ఉంటుంది, అంటే కలర్ బ్లైండ్నెస్ అనమాట. సో ఇలా డాట్స్ అనేది ఎక్కువగా పెట్టేసి ఈ డాట్స్ మధ్యలో ఒక నెంబర్ని ఇలా రాసి ఆ నెంబర్ ఏముంటుంది అని అడగడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి టెస్ట్లన్నీ చేసిన తర్వాత మాత్రమే నీకు ఏ కేటగిరీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి మెడికల్ టెస్ట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లో వచ్చేసి హైడ్రోసెల్ టెస్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగా మెడికల్ టెస్ట్ అనేది స్టెప్ బై స్టెప్ చేసి ఫైనల్గా కంక్లూడ్ చేసిన తర్వాత నీకు మెడికల్ రిపోర్ట్ అనేది ఫైనల్గా రైల్వేస్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నీకు ఏ పోస్ట్ అలాట్ చేయాలి అనేది వాళ్ళు నీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరు కూడా వాళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు వెళ్తే వాళ్ళే డిసైడ్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి. తొందరపడి మీరే వాళ్ళకి హింట్ ఇచ్చి వాళ్ళకి లేనిపోని డౌట్స్ క్లియర్ చేస్తే మాత్రము మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో నార్మల్గానే మీరు వెళ్ళిపోండి. మెడికల్ టెస్ట్లు ఎవరైతే మొత్తం క్లియర్ చేసుకుని వెళ్తారో మెడికల్ టెస్ట్కి మీరు నార్మల్గా వెళ్తే వాళ్ళే మొత్తం వాళ్ళకి తెలుసుగా ప్రతిదీ ఏం చేయాలి ఏంటి అనేది. సో మొత్తం డీటెయిల్గా వాళ్ళు చేసి ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చెప్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది. రీజనింగ్ గురించి ఆల్రెడీ టాపిక్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ అనేది డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఇప్పటిదాకా చూసావు కదా, తప్పకుండా స్టార్టింగ్లో చెప్పాను, ఎప్పుడైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయారేమో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.